కింది నర్సయ్య అసొంటోళ్ళు కాదులే గాని ఇప్పటికీ కూడా జర్రంత మంచి నాయకులే ఉన్నారు. కార్యకర్తలు, పార్టీ లీడర్లు వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు, పార్టీ కార్యకలాపాలతోని క్షణం తీరికుండదు. అసొంటిది ఓ ఎమ్మెల్యే సారు పవోతు పబ్లిక్ లోనే తిరుగుతుండు. అగో అట్లనే ఇయాల్లో హాస్టల్ కు పోయి పొల్లగాళ్ళ తిప్పలార్చుకుండు. ఇంతకు ఎవల్లా ఎమ్మెల్యే సారు పోయిన కాడ హాస్టల్ల పరిస్థితులు ఎట్లున్నాయి అనేటి అన్ని తెలవాలంటే ఈ వార్త చూడాల్సిందే. నీళ్ల పులుసు, మురిగిపోయిన పప్పు, పురుగులు పడ్డ కూరగాయలు. శ్రీ సత్యసాయి జిల్లా గుండుమల కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ చదువుకునేటి చెల్లెలు తినేటి తిండి గిట్లుంది. హాస్టల్లో సౌలతులు ఎట్లున్నాయో అరుచుకుందానికి పోయినా అక్కడి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ సారు చెల్లెలతోని కూర్చొని ఇంత బువ్వ తిని గిదేం బువ్వ అని గట్టినే కరవైండు అధికారుల మీదకి. సాంబారు, ఈ కోసుగడ్డ రెగ్యులర్ వీళ్ళకి మెనూని అస్సలు ఫాలో కావడంలే. నా ఫోన్ తీసుకు కలెక్టర్ గారికి చేద్దాం. వీళ్ళు మామూలుగా మారర్లే. టీచర్స్ వరకు క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తారంట వీళ్ళ దగ్గర నుంచి. తిన్నాక పోయి కిచెన్ లో చూస్తే గిట్టుంది లోపల. ఇవన్నీ వేస్టేజ్ మార్కెట్ లో బయట పడేస్తారే, మొలకలు వచ్చినాయి ఇవన్నీ. ఇవన్నీ బయట పడేసేయండి అమ్మా, మొత్తం బయట పడేసింది అమ్మా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ మీరు వాడింది 250 మందికి రేపు ఏం చేయాలండి? రేపు ఎన్ని గంటలకు వస్తాయి? మీరు రేపు ఏం చేస్తారు? మొత్తం క్యారెట్ ఉల్లిపోయింది, టమోటాలు బూజు పట్టిన ఉల్లిపోయి. ఇవి ఉల్లిగడ్డలు ఎవరైనా తింటారు తల్లి? ఇవి మురిగిపోయిన కూరగాయలు, బూజు పట్టిన క్యారెట్లు, మొలకలు వచ్చిన ఉల్లిగడ్డలు. ఈ వీటితో ఉండిందేనా ఇప్పుడు నేను తిన్నది అనుకుంటా మస్తు గరమైండు ఎమ్మెల్యే సారు. ఇవాళ ఒక్కనాడేగా సారు దినం చెల్లెలు తినేది గదే తిండి మరి. కాస్తల్లి పొద్దున సాయంత్రం క్లీన్ చేయొచ్చు కదా, ఉన్న వాటినన్నా క్లీన్ చేసన్నా పెట్టుకోవచ్చు కదా. అసలు నాకు ఇక్కడి నుంచి అక్కడికే పోవాలనిపించలేదు. వాళ్ళు అన్నం ఎట్లా తింటారు ఇప్పుడు? మళ్ళీ ఇంతకు ముందు ఒకసారి వచ్చి చెప్పిపోయినా, ఇంతకు ముందు ఒకసారి ఎంక్వైరీ జరిగింది దీని మీద, అయినా మీకు భయం లేకపోతే ఎట్లా? ఎంక్వైరీలైనా భయం లేదు. మీ అసొంటి వాళ్ళు ఎన్ని మాటలు వచ్చి తిట్టినా బుద్ధి రాదు. వాళ్ళకు కూడా అదే తిండి పెడితే అప్పుడు తెలిసి వస్తుంది మరి. సర్కార్ హాస్టల్లో సౌలతులు ఎట్టెట్టున్నాయో అరుచుకుందానికి పోయి గిట్ట గరమైండు అధికారుల మీదకి. నెలిగా కిచెన్ లో చూస్తేనైతే గబ్బు గబ్బు. ఋషి ముచ్చట దేవుడు ఎలుకని ఆయనతో పెట్టేటి భూవన్న ఆయమన్నది పెట్టాలి కదా అని గట్టిగానే అరుచుకుండు ఎమ్మెల్యే సారు. 200 మంది ఆడవిల్లలున్న హాస్టల్లో పాయకణాలు ఎన్ని ఉన్నాయో ఎరికేనా? 2 అంటే 2. అవి కూడా అధ్వానం అధ్వానం. మీ ఆరోగ్యాలు ఏమైపోయినా పురుగులు ఉన్నాయి క్యారెట్లో, ఉల్లిగడ్డల్లో, టమోటాల్లో. నేను లోపల పోయి చూస్తే ఇప్పుడు నేను విన్నా మీతో పాటు మధ్యాహ్నం రసము ఇప్పుడు సాంబార్లో కలిపి పెడితే ఎంత తింటారు మీరు? వాళ్ళ ఇళ్ళ నుంచి తీసుకొచ్చి పెడతాను అనుకుంటారా? వాళ్ళ దయాదాక్షిణాల మీద మీరు ఆధారపడేకి మీకు రోజు ఏమైనా ఉంది? అంత టైం టేబుల్ రాసినారు బోర్డు మీద, అడిగేది లేదా మీరు? ఆఖరికి గీ ముచ్చట చెప్పిపోయిండు ఎమ్మెల్యే సారు. మరి చూడాలా ఏం చేస్తాడో రేపు.